హుస్నాబాద్ పట్టణంలో మాజీ ప్రధాని పివి నరసింహారావు వర్ధంతి వేడుకలు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. పివి నరసింహారావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. జిల్లా గ్రంథాలయం చైర్మన్ కేడం లింగమూర్తి మాట్లాడుతూ దేశం కోసం పివి నరసింహారావు చేసిన సేవలు కొనియాడారు. ఈ కార్యక్రమంలో సింగిల్ విండో చైర్మన్ బొలిశెట్టి శివయ్య, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ బంక చందు, మున్సిపల్ ఫ్లోర్ లీడర్ చిత్తారి పద్మ, రవీందర్, ఏఎంసీ డైరెక్టర్లు బొంగుని శ్రీనివాస్, పోతుగంటి పాలయ్య, మాజీ ఎంపీటీసీ హసన్, నాయకులు అనిల్ గౌడ్, శ్రీకాంత్ గౌడ్, రమేష్, రమ, కాంగ్రెస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. భారతదేశ సంపద అంతా అమూల్యమైన బంగారం ప్రపంచ బ్యాంకుల కొన్ని టన్నుల బంగారం కుదబట్టి ఉన్నప్పుడు విదేశీ మారక ద్రవ్యం భారతదేశంలో లేక భారతదేశం చాలా ఆర్థికంగా కొట్టుమిట్టాడుతున్న సమయంలో ప్రధానమంత్రిగా ఆయన ఫైనాన్స్ మినిస్టర్గా మన్మోహన్ సింగ్ గారిని పెట్టుకొని మరి ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చాడు. నూతన ఆర్థిక సరళీకరణ అనే ఒక సంస్కరణ తీసుకొస్తే ఈ దేశం ఇవాళ ఈ స్థాయిలో ప్రపంచంలో కూడా గొప్ప దేశంగా ఉన్నది. కానీ మరి ఆయన మీద కూడా కొన్ని గ్రామాలల్లో ఎట్లా తయారైందంటే మంచి పనులు చేస్తే దానికి ఇంకో చెడు ఆపాదిస్తారు, అంటే చెడు వటికనే పుట్టిస్తారు. ఆయన ఏదో చనిపోతే ఆయన హైదరాబాద్లో ఆయన శవాన్ని పంపించి దాన సంస్కారం చేసిర్రు, ఆయన మీద ప్రేమ లేదు అనేటువంటి కొందరు మూర్ఖులు వాదిస్తారు. మరి పండిట్ జవహర్లాల్ నెహ్రూ ఢిల్లీలో చచ్చిపోయాడు. ఆయన చావు ఎక్కడైంది? అలహాబాద్లో అయింది. మొదటి ప్రధానమంత్రి. ఔరంగజేబ్ ఎక్కడ? ఆయన పుట్టింది ఢిల్లీ, ఆయన చచ్చిపోయింది మహారాష్ట్ర ఔరంగాబాద్. మనిషి ఎక్కడ చచ్చుడు ఎక్కడ పుట్టుడు కాదు. అదే రాజా రామ్మోహన్ రాయ్ ఈ దేశంలో చాలా గొప్పవాడు. ఇతంతు వివాహాలు అనుకోనిడు. ఆయన ఇండియాలో పుట్టిండు, లండన్లో చచ్చిపోయాడు. మనిషి ఎక్కడ పుట్టిండు ఎక్కడ పెరిగిండు అనేది కాదు, ఆయన ఏం చేయగలిగిండు, ఏం చేస్తాడు, ఆయన వల్ల మనం ఏం ఆదర్శంగా తీసుకోవాలి అనేటువంటి విషయాలను కూడా సమాజం గ్రహించాలి. మన పివి నరసింహారావు గారు ముఖ్యమంత్రిగా, విదేశాంగ శాఖ మంత్రిగా, భారత ప్రధానిగా మైనార్టీ ప్రభుత్వాన్ని మరి మెజారిటీ ప్రభుత్వంతో 5 సంవత్సరాలు సక్సెస్ ప్రధానమంత్రిగా ఉండి భారతదేశం ఆర్థిక సంక్షోభంలో ఉన్న సందర్భంలో మరి ఆర్థిక సంస్కరణలు తీసుకొచ్చి ఇవాళటి వరకు భారతదేశం ఇంత ముందున్నదంటే వారి చలవే అని మరి వారి ఆశయాలను మనం ముందుకు తీసుకుపోయి మరి ఎప్పుడు మనం ఈ భారతదేశాన్ని మరి రాహుల్ గాంధీ నాయకత్వంలో, రేవంత్ రెడ్డి నాయకత్వంలో, పొన్నం ప్రభాకర్ నాయకత్వంలో పార్టీ అభివృద్ధి కృషి చేయాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ 4 భాషల్లో అనర్గళంగా మాట్లాడి భారతదేశ ప్రధానిగా ఎన్నో సేవలు చేసిన మహానాయకుని యొక్క వర్ధంతి కార్యక్రమము ఇలా హుస్నాబాద్ అంబేద్కర్ చౌరస్తాలో కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరి మధ్యలో జరపడం జరుగుతుంది. ఆ మహనీయుడు ఎన్నో వేల ఎకరాల భూమి ఉన్నా కూడా తన స్వార్థం కోసం ఆలోచన చేయకుండా భూ సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుడు మన పివి నరసింహారావు గారు. అతను అక్కడ కేంద్రంలో ప్రధానిగా చేసిండు అని అంటే మన ప్రాంతం నుంచి పోయిన బిడ్డగా మనం ఎంతో గర్వించదగ్గ విషయం. అంత పెద్ద మహానాయకుడు అప్పుడు మన భారతదేశంలో ఉన్న బంగారం అంతా కుదబడి ఉంటే అప్పుడు ఉన్న ఆర్థిక శాఖ మంత్రివర్యులైన మన్మోహన్ సింగ్ గారు వారి యొక్క సూచనలు ప్లస్ ప్రధానమంత్రిగా పివి గారి ఆలోచన విధానంతో అట్టి బంగారాన్ని కూడా విడిపించిన నాయకుడు మన పివి నరసింహారావు గారు. ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చిన గొప్ప నాయకుని యొక్క